హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లర్నర్స్. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం అమరావతి ఏపోస్ట్ 10వ తరగతి అండ్ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మేలో మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి కదా, అంటే సప్లీ వాళ్ళకన్నమాట. ఓకే, ఇక్కడ మీకు టైం వచ్చేసి ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు మాత్రమే జరుగుతాయి. ఎటువంటి ఆఫ్టర్నూన్ సెషన్స్ అయితే ఏముండవు. ఓకేనా, ఇక్కడ మనకి ఏ డేట్కి ఏ ఎగ్జామ్ ఉందనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మనకి మొదటి రోజు సోమవారం 19వ తారీఖు 5వ నెల, అంటే మే 19వ తారీఖున ఫస్ట్ 10వ తరగతి వాళ్ళకి హిందీ ఎగ్జామ్ ఉంటుంది, ఇంటర్మీడియట్ వాళ్ళకి ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంటుంది. మధ్యాహ్నం ఏమి ఎగ్జామ్స్ ఉండవండి, డైరెక్ట్గా మార్నింగ్ 9:30 నుంచి 12:30 దాకా మాత్రమే ఉంటాయన్నమాట ఎగ్జామ్స్. రెండవ రోజు మంగళవారం 20వ తారీఖు మే 10వ తరగతి వాళ్ళకి ఇంగ్లీష్ ఎగ్జామ్, ఇంటర్మీడియట్ వాళ్ళకి హిందీ, తెలుగు, ఉర్దూ ఎగ్జామ్స్ ఉంటాయి. మీకు ఏ ఎగ్జామ్ అయితే ఆ ఎగ్జామ్ ఆ రోజు ఆ టైంలో రాయాల్సి ఉంటుందన్నమాట. తర్వాత మూడవ రోజు బుధవారం 21వ తారీఖు మే 10వ తరగతి వాళ్ళకి తెలుగు, ఉర్దూ, కన్నడ, ఒరియా, తమిళం, అంటే మీరు ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్ రాయాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ వాళ్ళకైతే రసాయన శాస్త్రం అంటే కెమిస్ట్రీ, ఆర్థిక శాస్త్రం అంటే ఎకనామిక్స్, సామాజిక శాస్త్రం అంటే సోషియాలజీ ఎగ్జామ్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ డే 4 రోజు గురువారం 22వ తారీఖు మే రోజు 10వ తరగతి వాళ్ళకి గణితం, మ్యాథ్స్, భారతీయ సంస్కృతి మరియు వారసత్వం అంటే ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్ ఎగ్జామ్ ఉంటుంది కదా, ఆ 2 ఎగ్జామ్స్ ఉంటాయి. మీకు ఏ ఎగ్జామ్ అయితే ఆ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ వాళ్ళకైతే భౌతిక శాస్త్రం అంటే ఫిజిక్స్, రాజనీతి శాస్త్రం లేదా పౌరశాస్త్రం అంటే పొలిటికల్ సైన్స్, మనోవిజ్ఞాన శాస్త్రం అంటే సైకాలజీ. ఓకేనా, ఈ ఎగ్జామ్స్ ఉంటాయి. నెక్స్ట్ డే 5 రోజు శుక్రవారం రోజు 23వ తారీఖు మే 10th క్లాస్ వాళ్ళకి శాస్త్ర మరియు సాంకేతిక విజ్ఞానం అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, అలాగే గృహ విజ్ఞాన శాస్త్రం అంటే హోమ్ సైన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇంటర్మీడియట్ వాళ్ళకైతే గణితం అంటే మ్యాథమెటిక్స్, చరిత్ర అంటే హిస్టరీ, వ్యాపార గణక శాస్త్రం అంటే అకౌంటెన్సీ ఉంటుంది కదా, అది అన్నమాట. అకౌంటెన్సీ అండి, అది కామర్స్ కాదు. నెక్స్ట్ మనకి డే 6 రోజు శనివారం 24వ తారీఖు మే 10వ తరగతి వాళ్ళకి సాంఘిక శాస్త్రం అంటే సోషల్, అలాగే ఆర్థిక శాస్త్రం అంటే ఎకనామిక్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇంటర్ వాళ్ళకైతే జీవశాస్త్రం అంటే బయాలజీ, వాణిజ్య మరియు వ్యాపార శాస్త్రం అంటే కామర్స్ ఎగ్జామ్ అన్నమాట. ఓకేనా, కామర్స్ లేదా బిజినెస్ స్టడీస్ అంటాం కదా, అది మనకి. అట్లాగే గృహ విజ్ఞాన శాస్త్రం అంటే హోమ్ సైన్స్ ఎగ్జామ్స్ ఉంటాయన్నమాట. ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళు కానీ, లేదంటే ఇంప్రూవ్మెంట్కి రాయాలనుకుంటారు, ఎగ్జామ్స్లో మార్క్స్ తక్కువ వచ్చి మళ్ళీ రాయాలనుకుంటారు కదా, వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో ఫీ అయితే ఆల్రెడీ పే చేయడానికి మనకి లింక్స్ అయితే అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాయి. ఓకేనా, మాకు మార్క్స్ తక్కువ వచ్చాయి, మేము మళ్ళీ రీకౌంటింగ్ కానీ అట్లా పెట్టుకోవాలనుకుంటే అలా అయినా పెట్టుకోవచ్చు. లేదు మేము మళ్ళీ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నాం అని చెప్పేసి అనుకునే వాళ్ళైతే మళ్ళీ కూడా అప్లై చేసుకొని మళ్ళీ ఈ టైంలో కూడా మీరు ఎగ్జామ్ అయితే రాసే అవకాశం అయితే మీకు ఉంటుందన్నమాట. ఓకేనా, అట్లాగే ప్రాక్టికల్స్లో కూడా ఎవరైనా ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు కదా, అట్లాగే ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పబ్లిక్ పరీక్షలు అయితే 26వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు జరుగుతాయి అన్నమాట. టైమింగ్ అనేది ఇక్కడ ఇవ్వలేదు, మీ ప్రాక్టికల్ హాల్ టికెట్లో మీకు మిగతా డీటెయిల్స్ అన్నీ అయితే వస్తాయి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.